అండి ఈరోజు ధర్మం గెలిచింది. మూడు ముక్కలాట ముగిసింది. ఈరోజు పార్లమెంట్లో ఏదైతే చట్ట సవరణ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఏదైతే చట్ట సవరణ చేసి అమరావతి రాజధానిని చట్టసభలో డిసైడ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా రైతు సోదరులందరి తరఫున ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చట్టసభలో వైసీపీ నాయకులు ఏం మాట్లాడారో నాకు తెలియదు. వాళ్ళు అసలు రాజధాని అమరావతి అని చెప్పేది వదిలేసేసి దానికి ఖర్చు ఎంత అవుతుందో చెప్పండి, ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అసలు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి, అసలు ప్లాట్ల విషయం తెలుసుకొని మాట్లాడాలా. ప్లాట్లు ఎన్ని ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది. ఈరోజు అమరావతి రాజధానిలో తీసుకుంటే ప్లాట్ల విషయం తీసుకుంటే ఈరోజు మొత్తం 30,073 మంది రైతులు, వాళ్ళు ఇచ్చింది 34,983 ఎకరాలు. 34,983 ఎకరాల్లో 34,494 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేశాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సిన ఎవరంటే కేవలం 651 మంది. మొత్తం 30,073 మంది అయితే వాళ్ళలో ప్లాట్లు అలాట్ చేయాల్సింది కేవలం 651. అది కూడా ఎన్ని ఎకరాలు? 489 ఎకరాలు. మిగతా వాళ్ళందరికీ చేసాం. అది కూడా ఎందుకు చేయలేదంటే వాళ్ళ బ్రదర్స్ మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఉన్నారు, కోర్టుకు పోయి ఉండారు, అసైన్మెంట్ ల్యాండ్స్, ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. కోర్టు లిటిగేషన్స్ 65 ఎకరాలు ఉన్నాయి. అసైన్ కేటగిరీ 5లో 45 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా మినిమం ప్లాట్ సైజ్ లెస్ దెన్ 12 సెంట్స్ ఉన్నాయి, 301 ఉన్నాయి. అసైన్ లంకా ల్యాండ్స్ 119, దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం లీగల్గా. అదేవిధంగా ప్రాపర్ అంటే లాటరీ వేయటానికి రెడీగా 59 ఎకరాలు ఉన్నాయి. కేవలం 651 ఎకరాలు అయితే ఎప్పుడు మీరు వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేస్తారని అడుగుతారు. డేటా తీసుకోవాలా, డేటా తీసుకొని అప్పుడు మాట్లాడితే ఏదైనా ఉంటుంది. కేవలం 651, మొత్తం 30,073 మందిలో. అదేవిధంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్స్, ఈరోజు రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ కూడా దాదాపు అందరికి అయిపోయింది. రిజిస్ట్రేషను వాళ్ళకి ప్లాట్ల రిజిస్ట్రేషన్ దాదాపు అయిపోయింది. ఆ డేటా ఏమీ తీసుకోకుండా వాళ్ళకి ఏది తెలిసిందో చెప్పటం, మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. ఈరోజు ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్లాట్ అలాట్ చేస్తే మొత్తం 70,790 ప్లాట్లు అలాట్ చేసాం. 70,790. అందులో 62,872 ప్లాట్లకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, వాళ్ళ పేరుతో చేసాం. ఇంకా చేయాల్సింది కేవలం 7,912. దానికి కారణాలు ఏంటంటే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్, కోర్టు అయి ఉన్నాయి. మీరు డేటా తీసుకోవాలా. పార్లమెంట్లో వాళ్ళ వైసీపీ సభ్యులు అది మాట్లాడతారు. అయితే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏం జరగద్దా పార్లమెంట్లో? చట్టసభలో 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణ చేస్తారా చేయరా అని ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆయనకి తెలియదు. ఆయన కొన్ని టీవీలు పెట్టుకున్నాడు, ఆయన ఏం చెప్పాడు ఆయన తెలియదు. ఎంతసేపటికి కరప్షన్ అంటాడు. అక్కడ ఇంత రేటు, ఇక్కడ ఇంత రేటు, జిఎస్టీ లేదు. జిఎస్టీ ఎవరు ఎగ్జామ్షన్ ఇచ్చారండి? ఎక్కడిచ్చారు జిఎస్టీ ఎగ్జామ్షను? అది ఎగ్జామ్షన్ ఇచ్చారు, ఇది ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంత కాస్ట్ ఇంత కాస్ట్ అని ఎవ్రీథింగ్ ఏదైతే ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో రేట్ల ప్రకారమే చేసాం. ఢిల్లీలో బిల్డింగ్లు అంత ఖర్చు అయినారు. చూస్తే కదా, తెలుసుకుంటే కదా పోయాడా. ప్రజలకి అబద్ధాలు చెప్పకూడదు. రేటు నేను పోయించాను, నేను ఢిల్లీ పోయి వాళ్ళ రేటు కనుక్కొని వచ్చా, వాళ్ళతో మాట్లాడా, కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి డిస్కస్ చేసి వచ్చా. ఇదే విధంగా మాట్లాడుతుంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే నేను ఢిల్లీ పోయి స్వయం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని ఖర్చు అయిందంతా తీసుకొచ్చా. ఈరోజు నోటుకు వచ్చినట్టు ఏదో ఒక రేటు చెప్పటం, బెంగళూరులో ఇంత అవుతుంది, ఆడింత అవుతుంది.
తర్వాత 2 లక్షల కోట్లు అవుతుంది అంటారు. అమరావతి రాజధాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కడుతున్నాం. ఇది ఎకనామిక్ గ్రోత్ రాజధాని. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచేది. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్కి వచ్చే ఇన్కంలో మొత్తం వాళ్ళ యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ మొత్తంలో 70% ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది. ఆ వచ్చిన ఇన్కమ్ని మిగతా జిల్లాలకు పంచుతున్నారు, మిగతా జిల్లాలో డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు కూడా ఒక క్యాపిటల్ సిటీ ఉంటే దానివల్ల ఎంతో ఇన్కమ్ వస్తుంది. దాన్ని మిగతా 26 జిల్లాలకు అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ఎకనామిక్ గ్రోత్ ప్లాన్ అండి. ఒక్క పైసా ప్రజల ట్యాక్సులతో కష్టమని 100 సార్లు చెప్పాం కట్టమని. ప్రజల యొక్క ట్యాక్స్తో ఒక్క పైసా కూడా అక్కడ ఖర్చు పెట్టం. చాలా చక్కగా గౌరవ ముఖ్యమంత్రి గారు ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్ తీసుకొచ్చి ఏదైతే ల్యాండ్ వాళ్ళు ఇచ్చారో దాన్ని లేఅవుట్ చేసి 27% ప్లాట్లు చేసి వాళ్ళకి ఇచ్చి మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో దాంట్లో రోడ్లు, డ్రైన్స్, పార్కులు అన్నీ కట్టంగా ఏదైతే ల్యాండ్ మిగులుతుందో ఆ ల్యాండ్ని ఫ్యూచర్లో అమ్మటం. ప్రస్తుతం లోన్లు తీసుకురాకుంటే ఎక్కడ జరుగుద్ది? ఎందుకు ఆ తర్వాత దాని విలువ ఎప్పుడైతే అక్కడ రోడ్లు, డ్రైన్స్ అన్నీ వేసి ఐకానిక్ టవర్స్ కట్టి అనేక కంపెనీలకు ఇచ్చాం. వాళ్ళందరూ వచ్చి కన్స్ట్రక్షన్ కడుతున్నారు. బ్యాంకులు, హోటల్స్ అందరూ కడుతున్నారు. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ భూమి విలువ పెరుగుతుంది. ఈరోజు మన చేతిలో 5,000 ఎకరాలు పైగా ఉంది. అక్కడ ప్లాట్ రూపంలో ఉండేది ఉంది 5,000 ఎకరాలు. దాన్ని అమ్మితే అమరావతి రాజధాని ప్రతి పైసా అది తీర్చేస్తుంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో అంతకంటే బాగా చేయాలని